డాక్టర్ డిగ్రీ చేసేవాళ్ళు ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ చేస్తారు. ఈ చేసినటువంటి వాళ్ళకి రూల్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్లో పనిచేయాలి. అలా పని చెయ్యనటువంటి వాళ్ళకి చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఇన్ సర్వీస్ కోటాలో వైద్య విద్య పీజీ కోర్సులు పూర్తి చేసి నిబంధనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించని వైద్యుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వైద్యశాఖ సిద్ధమైంది. 2017-20 మధ్య ఇన్ సర్వీస్ కోటాలో పీజీ పూర్తి చేసిన 70 మంది వైద్యులకి ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇన్ సర్వీస్ కోటాలో పీజీ అడ్మిషన్లు పొందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు కోర్సులు పూర్తయ్యాక 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలి. ఈ 70 మంది నిబంధనలు అతిక్రమించడంతో పాటు పీజీ చదివిన సమయంలో పొందిన జీతభత్యాలతో పాటు 20 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. జూన్ 15లోగా వైద్యుల నుంచి ఎటువంటి స్పందన లేకపోయినట్టయితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షోకాజ్ నోటీసులు అందుకున్న వైద్యుల వివరాలని అందుబాటులో ఉంచారు.